Hi students, welcome back to my class. Now I am going to discuss paper 2 discussion. Okay, maths paper solutions. So this is the first question. Paper 1 cheppanu, mains paper kuda cheppam. Paper 1 lo, paper 2 lo first question chudandi. This is 37th question starting with, and f of x is equal to this one and f of 0 is equal to 1 and the values of a and b so that f is continuous అని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా నేను చెప్పాను. ఇలాంటి ప్రాబ్లం ఎలా చేయాలి, ఎప్పుడు మనం ఎక్స్పాన్షన్ ఉపయోగించేద్దాం. f of 0 ని ఇచ్చారు కాబట్టి we have to find the limit for x tends to limit as x tends to 0. f of 0 is equal to 1 అన్నారంటే ఈ మొత్తం వాల్యూ దేనికి ఈక్వల్ అన్నమాట, 1 కి ఈక్వల్. ఓకేనా, ఈ వాల్యూ మొత్తం కూడా మనకి 1 కి ఈక్వల్. ఓకే, లెట్ us see this solution. సో మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఏమో వస్తుంది చూడండి ఒకసారి. x plus ax cos x, x plus ax cos x. Okay, x plus ax into cos x means 1 minus x square by 2 factorial x power 4 by 4 factorial and so on. Okay, minus b of x minus x cube by 3 factorial and so on by x cube, overall x cube. Numerator lo em common is chudandi, there is no constant term, x common తీసుకుందాం. Here is 1 and this is a and there minus b. Okay na? Next x square term ఎక్కడ ఉందా, లేదు. x తో మల్టిప్లై చేస్తే ఇక్కడ x cube వస్తుంది. So I am going to take x cube common. x cube common తీసుకుంటే you will get it is x cube, ఈ రెండు మల్టిప్లై చేస్తే minus a by 2 factorial అంటే 2, x cube అంటే ఇక్కడ plus b by 3 factorial అంటే 6. నెక్స్ట్ ఇంకా x పవర్ 4 ఇక మనకు అనవసరం అని x cube. ఇంతకుముందు చెప్పాను నేను, దట్ ఈస్ రిమెంబర్ దిస్ వన్. డినామినేటర్లో ఏ పవర్ అయితే ఉంటుందో అక్కడి నుంచే పవర్ స్టార్ట్ అవ్వాలి న్యూమరేటర్లో. ఆ బిఫోర్ టర్మ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ 0, దాని గురించి ఆలోచనే లేదు. సో ఇక్కడ x క్యూబ్ ఉంది కాబట్టి ఈ x క్యూబ్ నుంచే స్టార్ట్ అవ్వాలి, అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది. అంటే 1 plus a minus b is equal to 0, which means a minus b is equal to minus 1. Now what about this value? x cube నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ మొత్తం వాల్యూ ఎంత ఇచ్చారు, 1 కదా. సో ఈ వాల్యూ 1 అయి ఉంటుంది. అంటే మైనస్ a by 2 ప్లస్ b by 6 is equal to 1. సో LCM 6 అంటే మైనస్ 3a ప్లస్ b is equal to 6. సో మైనస్ 2a is equal to 5. a is equal to 5 by 2. a is equal to 5 by 2 అంటే b is equal to a plus 1 కదా. 5 by 2 b is equal to a అంటే 5 by 2 plus 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి, 7 by 2. ఓకేనా, 7 by 2 నా ఒకసారి ఎక్కడ కరెక్ట్ చేసిన చూడండి. a is equal to 5 by 2, a 5 by 2, b వాల్యూ కావాలి, b is equal to a plus 1. a అంటే సారీ a is equal to minus 5 by 2. ఇక్కడ a is equal to minus 5 by 2. minus 5 by 2 plus 1 means minus 3 by 2. So a is equal to minus 5 by 2, b is equal to minus 3 by 2. Is it clear? Now let us move to the next question. పాపగా 2 పేపర్స్ రాసుకుంటారు మీరు, కంగారు పడి తప్పదు. 38th question. f of x is equal to sin of a plus 1 of x plus sin x whole divided by x when x less than 0 and x plus bx square whole to the power of 1 by 2 minus x power 1 by 2 by b into x power 3 by 2. క్వశ్చన్ మొత్తం కనబడుతుందా, ఒకసారి నేను చూస్తానండి. యా, ఇట్స్ నో ప్రాబ్లం. పేపర్ 1లో కొంత క్వశ్చన్స్ కొన్ని పైకి కిందకి వచ్చినట్టు వీడియోలో. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ ఎగ్జాక్ట్లీ 0 దగ్గర వాళ్ళు సి అని ఇచ్చారు, అంటే ఎగ్జాక్ట్లీ 0 కావాలంటే ఇక్కడ రాసుకున్న ఇబ్బంది ఏం లేదు, సి అని రాసుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్. దెన్ ఏబిసి వాల్యూస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ 0 మైనస్ అంటే ఈ 3 వాల్యూస్ ఈక్వల్ కంటిన్యూస్ కాబట్టి 0 మైనస్ దగ్గర తీసుకుందాం. 0 మైనస్ అంటే ఇది. ఈ లిమిట్ ఎలా కనుక్కుంటాం మనం చెప్పండి, ఎల్ హాస్పిటల్ అప్లై చేద్దాం. ఎందుకంటే డినామినేటర్ 0 కాబట్టి. దట్ ఈస్ a plus 1 ఇంటూ కాస్ ఆఫ్ a plus 1x ప్లస్ కాస్ x బై x డెరివేటివ్ 1. 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కాస్ 0 దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ ఆల్సో 1. సో a plus 1 plus 1 అంటే a plus 2. ఓకేనా, సో ఫస్ట్ వాల్యూ a plus 2, ఈ వాల్యూ c. నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటి,
ఇది 0 ప్లస్. ఇది ఎలా కనుక్కుంటాం అంటే డినామినేటర్లో x పవర్ 3/2 కదా. నో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ వన్ యాజ్ b x ఇంటూ రూట్ x అని రాద్దాం. x పవర్ 3/2. న్యూమరేటర్లో x కామన్ తీసుకుంటే యూ విల్ గెట్ రూట్ x అని బయటకు వస్తుంది. రూట్ x. ఓకేనా. సో ఇంకా బ్రాకెట్లో ఏముంది 1 ప్లస్ bx హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 మైనస్ x పవర్ 1/2 అంటే రూట్ x. సో రూట్ x క్యాన్సిల్ చేసిద్దాం అన్ని చోట్ల, అంటే ఇక్కడ 1 ఉంటుంది. సో 1 ప్లస్ bx టు ది పవర్ ఆఫ్ 1/2 బై bx కనపడుతుందా. బ్లూ రాద్దాం మీద ప్రాబ్లం చేసి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎల్ హాస్పిటల్ అప్లై చేసి నౌ ఇట్ ఈస్ ఇక్కడ 1/2 ఆఫ్ what about this derivative 1 plus bx to the power of 1/2 minus 1 అంటే minus into b by b. Now blue marker తో రాద్దాం. Okay, let us see. So now bb cancel, x tends to 0 substitute చేసి ఇదంతా 1/2 వచ్చేసి. So first value is a plus 2, next value is c, and the next value is 1/2. So c is equal to 1/2. What about a? 1/2 minus 2 minus 5/2. So minus 3/2. So a is equal to minus 3/2, c is equal to 1/2. మరి b ఏం చేద్దాం, b వాల్యూ ఎనీ వాల్యూ అంటే b బిలాంగ్స్ టు r అన్నమాట. ఇక్కడ b వాల్యూ ఏమి లేదు, b ఏదైనా తీసుకోవచ్చు. అంటే ద ప్రాబ్లమ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ b అని అర్థం అక్కడ. ఓకే, అంతేగాని b కి మనకి శత్రుత్వాలు ఏం లేవు. ఓకే, let us go to the next question, 39th question. 39th question అనేది ఇది మీకు మెయిన్స్ పేపర్లో ఉంది సొల్యూషన్. అయినా ఒక్కసారి స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. f of x is equal to g of x into e to the power of 1/x e power minus 1/x by e power 1/x plus e power minus 1/x. సో ఇక్కడ వరకు మనం యూ కెన్ రైట్ లైక్ దిస్, g of x into e power minus 1/x అంటే యూ కెన్ రైట్ e power 1/x. సో ఎల్సిఎం కనుక్కుంటే e power 2/x minus 1 by e to the power of 2/x plus 1. ఇప్పుడు 0 ప్లస్ తీసుకుంటే 0 కన్నా కొద్దిగా ఎక్కువ, ఇది ఇన్ఫైనైట్ అయిపోతుంది, e పవర్ ఇన్ఫైనైట్. కాబట్టి ఇక్కడ e పవర్ 2x అనేది కామన్ తీసుకోవాలి. 0 ప్లస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ టేక్ e పవర్ 2. డీటెయిల్గా సొల్యూషన్ మీకు మెయిన్స్ పేపర్లో చెప్పాను చూడండి, ఈ వీకెండ్ మెయిన్స్ పేపర్లో 1 మైనస్ e పవర్ మైనస్ 2/x e పవర్ 2/x ఆఫ్ 1 ప్లస్ e పవర్ మైనస్ 2/x. దీస్ టూ క్యాన్సిల్. ఇప్పుడు e పవర్ 0 ప్లస్ కాబట్టి ఇది ఇన్ఫైనైట్, బయట మైనస్ ఉంది కాబట్టి e పవర్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే 0. 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0. సో దట్ విల్ బి g ఆఫ్ x ఇంటూ 1. నౌ వాట్ అబౌట్ 0 మైనస్ అన్నప్పుడు, 0 మైనస్ అంటే 0 కన్నా కొద్దిగా తక్కువ అంటే నెగిటివ్. అప్పుడు 2/x అంటే మైనస్ ఇన్ఫైనైట్ వస్తుంది. e పవర్ మైనస్ ఇన్ఫైనైట్ అంటే 0. సో g ఆఫ్ x ఇంటూ 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1. సో మైనస్ g ఆఫ్ x అని వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ 0 ప్లస్ 0 మైనస్ కంటిన్యూస్ అని ఇచ్చారు, అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ g ఆఫ్ x అంటే 2g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. g ఆఫ్ x 0 అయి తీరాలి, అంటే g ఆఫ్ 0 కూడా 0 అవ్వాలంతే. g ఆఫ్ x 0 అవ్వాలంటే ఇక్కడ g ఆఫ్ x అనేది ఫంక్షన్ అవ్వచ్చు, ఏ ఫంక్షన్ అవ్వచ్చు, పాలినామియల్ అవ్వచ్చు, కాన్స్టెంట్ లేకుండా ఉండాలి. ఇలా ఈక్వేట్ చేసుకోకూడదు. g ఆఫ్ x ని ఏ పాలినామియల్ అని తీసుకోండి, ఎక్కడా కూడా కాన్స్టెంట్ ఉండకూడదు. అది ఇంపార్టెంట్. అంటే ఎక్స్ స్క్వేర్ అవ్వచ్చు, ఎక్స్ క్యూబ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, లేదా ఇవన్నీ కలిపేసి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 5x ఇలా ఎన్నో రాసుకోవచ్చు. బట్ కాన్స్టెంట్ ఉంటే అక్కడ ఆన్సర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా, అది ఈ ప్రాబ్లం యొక్క గొప్పతనం. ఇదే ప్రాబ్లం మీకు 2 సార్లు ఇచ్చారు. ఎవరైతే మెయిన్స్ పేపర్ పర్ఫెక్ట్గా రాసుకున్నారో ఈ క్వశ్చన్ యాడ్ స్కోర్ కింద లెక్కే, ఎందుకంటే ఆల్రెడీ చేశారు కదా ప్రాబ్లం. సో డైరెక్ట్లీ యూ కెన్ పుట్ ది ఆన్సర్. నౌ go to the next question, 40th question. Okay, what about 40th question? f of x is equal to step x into cos of 2x minus 1 by x. 2x minus 1 by x కాదు, ఇది 2 of pi, where step x is the greatest integer function. Discontinuous ఎక్కడ అని క్వశ్చన్ చేశారు. డిస్కంటిన్యూస్ ఎక్కడ? ఇక్కడ చూడండి, ఇది 2x, దీని కొద్దిగా అర్థమయ్యే భాషలో రాస్తాను. స్టెప్ x ఇంటూ కాస్ ఆఫ్ 2x మైనస్ 1 ఇంటూ పై బై 2 అని రాస్తాను. ఇబ్బంది లేదు ఎవరికి. 2x మైనస్ 1 అంటే మన భాషలో 2n మైనస్ 1 అనుకోండి. 2n మైనస్ 1 అంటే ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ ఇంటూ పై బై 2 ఎంత వస్తుంది ఆన్సర్? 0 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్వేస్ 0. n ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన ఇంటీజర్ పెట్టుకోండి, దట్ విల్ బి నెంబర్ ఇంటూ పై బై 2. సో ఇట్ బికమ్స్ 0. సో స్టెప్ x ఇంటూ 0. సో దిస్ ఈజ్ ఆల్వేస్ 0, అంటే కాన్స్టెంట్ ఫంక్షన్.
కాబట్టి ఇది ఆల్వేస్ కంటిన్యూస్, ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ బ్రేక్ అవ్వదు, దీనికి ఛాన్సే లేదనమాట. ఓకే, ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ కాబట్టి కొద్దిగా మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. కాస్ ఆఫ్ π/2 n π/2 లేదా 2n + 1 π/2 2n - 1 π/2 it becomes 0. So step x into that value, it becomes 0 only. Okay, next 41st question. F of x is equal to step of x square plus 1. Then f is a continuous on 1 to 3 interval అని ఇచ్చారు. 1 నుంచి 3 వరకు ఇంటర్వెల్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాను చూడండి. 1 నుంచి 3 వరకు 1 3 1 3. ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మాట కూడా, నేను చెప్పే మాటలన్నీ చాలా షార్ట్ కట్స్ లాగా ఉంటాయి, అవి ఏ పెద్ద ప్రాబ్లంకైనా ఉపయోగపడతాయి, ఐఐటి లెవెల్ అన్నిటికీ. స్టెప్ లోపల x² ఉన్నప్పుడు ఇట్లా గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మీరు రూట్స్ తీసుకోవాలి. ఓకే, రూట్ ఉందనుకోండి స్టెప్కి, స్క్వేర్స్ తీసుకోవాలి, ఆపోజిట్ అనమాట. ఓకే, సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం రూట్లు తీసుకుందాం. అంటే 1 నుంచి స్టార్ట్ చేయమన్నాడు కదా, వాడు ఇచ్చిన ఇంటర్వల్ 1 to 3 అంటే √1, నెక్స్ట్ √2, √3, √4, √5, √6, √7, √8, √9 అంటే 3. ఓకే, ఇప్పుడు మాట్లాడదాం. కొద్దిగా జాగ్రత్తగా వినండి, ప్రాబ్లం కాన్సన్ట్రేషన్గా వినండి. 1 నుంచి మనకి ఇక్కడ కావాల్సింది 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 1 + 1 2. ఓకేనా, √2 సబ్స్టిట్యూట్ చేయండి, √2² అంటే 2 + 1 3. అంటే ఈ ఇంటర్వెల్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది, √2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది. అంటే ఈ ఇంటర్వెల్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఇన్ బిట్వీన్ 2 to 3 వస్తుంది. ఇన్ బిట్వీన్ 2 to 3 అంటే స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది, 2. సో 2 అనమాట. ఇక్కడ నుంచి స్టెప్ ఇలా ఉంటుంది, ఇది 2, ఇది 3 4 ఇట్లా 5 6 7 8 9 ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వెల్కి వద్దాం. √2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3 వచ్చింది. √3 సబ్స్టిట్యూట్ చేయండి, 3 + 1 4 వస్తుంది. అంటే ఈ ఇంటర్వెల్ √2 to √3 లోపల ఇంటర్వెల్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఈ ఫంక్షన్ వాల్యూ ఇన్ బిట్వీన్ 3 to 4. ఇన్ బిట్వీన్ 3 to 4 మీన్స్ స్టెప్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 3 వస్తుంది. కాబట్టి 3 స్టెప్ కాబట్టి 3. నెక్స్ట్ది 4 5 6 7 8 9 ఇట్లా వస్తుంది. ఎన్ని పాయింట్స్ దగ్గర అంట చూసుకోండి, కౌంట్ చేసుకోవడం. అంటే ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ అయింది గ్రాఫ్ చూడండి. √2 దగ్గర కట్ అయిపోయింది గ్రాఫ్. 1 2 3 4 5 6 అంటే ఎన్ని పాయింట్స్, 1 2 3 4 5 6 7 8. ఎందుకని 3 దగ్గర కూడా కట్ అయి ఉంటుంది. ఓకేనా, అది చూసుకోండి, ఎందుకంటే క్లోజ్ బ్రాకెట్స్ ఇచ్చారు కాబట్టి. అంటే 8 పాయింట్స్ అనమాట. నౌ 42nd క్వశ్చన్. F of x is equal to x² into mod x. x² into mod x is thrice differentiable. అంటే 3 times డిఫరెన్షియేట్ చేస్తే ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ అవ్వదు అన్నాడు. మనం ముందు ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. యూవీ ఫార్ములా x² into mod x డెరివేటివ్ mod x/x ప్లస్ మళ్ళీ mod x into x² డెరివేటివ్ 2x. సో ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోయింది. x mod x ప్లస్ 2x mod x అంటే ఎంత వచ్చింది చెప్పండి, 3x mod x అని వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది mod x/x ఉంది ఇక్కడ. mod x/x అంటే x ఏం కాకూడదు చెప్పండి, 0 కాకూడదు. ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు ఇది, కానీ ఊరికి డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను, కంటిన్యూటీ అన్ని చెక్ చేసుకోకుండా. సో x అనేది 0 కాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ mod x/x వచ్చింది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ f"(x) ఇది కదా మనకు వచ్చింది. మళ్ళీ యూవీ ఫార్ములా 3x into mod x/x ప్లస్ mod x into xకి 1. సో మళ్ళీ x క్యాన్సిల్, 4 mod x అని వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ f"(x) థర్డ్ టైం డిఫరెన్షియేట్ చేస్తే mod x డెరివేటివ్ x. ఇక్కడైనా సరే x ≠ = 0. సో ఓన్లీ x ≠ 0 అవ్వాలి, మిగతా అన్ని కేసెస్లో నో ప్రాబ్లం. సో ఆ కాన్సెప్ట్ బట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. f of x plus y. ప్రాబ్లం బాగా ఇంపార్టెంట్ ఏమో, అందుకని బోర్డు కూడా పోనంటుంది. ఓకే, సో let us move to the next question. 43rd question. F of x plus y comma x minus y is equal to xy. Then arithmetic mean of f of x comma y, f of y comma minus x అని చెప్పారు.
అర్థమెటిక్ మీన్ అంటే రెండుకి అర్థమెటిక్ మీన్ అంటే +/2 అంతేనా కదా. అంటే ఫస్ట్ మనం f(x, y) కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఒకసారి, లెట్ ఇట్ బి ఆల్ఫా, దీన్ని బీటా అనుకుందాం. ఓకేనా. నౌ 2x is equal to alpha plus beta అంటే x is equal to alpha plus beta by 2, y is equal to alpha minus beta by 2. Now x plus y అంటే we can write alpha, x minus y అంటే beta is equal to xy అంటే మల్టిప్లై చేయండి, alpha square minus beta square by 4. ఓకేనా. నౌ f of x, y అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు మనం, x square minus y square by 4. Is it clear? Now ఇప్పుడు f of xy అంటే x square minus y square by 4 plus y కామా మైనస్ x అంటే x ప్లేస్ లో y రాయాలి, x ప్లేస్ లో y రాద్దాం, మైనస్ y ప్లేస్ లో మైనస్ x, y ప్లేస్ లో మైనస్ x అంటే y స్క్వేర్ అంటే అది కూడా x స్క్వేరే బై 4 టోటల్ బై 2. అంతేగాని ఇట్లా ప్లస్ రాయకండి, ఇది చూసుకోండి y ప్లేస్ లో రాయాలి మనం, బయట మైనస్ ఏమీ కాదు, y స్క్వేర్ ఉంది కదా. సో ఎల్సిఎం కనుక్కుంటే x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ నేను బలంగా రాస్తున్నానంటారా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూద్దాం. అంటే మనం ఏం క్వశ్చన్స్, 1 or more మల్టిపుల్ ఆప్షన్స్కి వచ్చేసాం. సో సింగిల్ ఆప్షన్ క్వశ్చన్స్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు వీఆర్ ఇన్ మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్లో జాగ్రత్తగా చెప్తాం. Okay, let us move 44th question. F of x is equal to cos square x plus cos square of pi by 3 plus x minus cos x into cos of pi by 3 plus x. కనపడుతుందా చూడండి ఒకసారి. యా, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేద్దాం. cos square x ప్లస్ ఈ రెండిట్లో వీ కెన్ టేక్ కాస్ ఆఫ్ పై బై 3 ప్లస్ ఎక్స్ కామన్ తీసుకుందాం. సో వీ హ్యావ్ కాస్ ఆఫ్ పై బై 3 ప్లస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఈ రెండిట్లో కామన్గా ఉంది, కామన్ తీసాం. సో వీ కెన్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ వన్. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, 1/2 cos x మైనస్ cos x, 1/2 cos x మైనస్ cos x అంటే మైనస్ 1/2 cos x అని వచ్చేస్తుంది. ఓకేనా. ఈ మైనస్ cos x వెళ్ళిపోయింది. నా ఈ రెండింటిలో ఏం కామన్ తీసుకోవచ్చు మనం, మైనస్ కామన్ తీసాం అనుకోండి. సో వీ హ్యావ్ cos square x మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీసాం. సో వీ హ్యావ్ మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ పై బై 3 ప్లస్ ఎక్స్. మైనస్ కామన్ తీసినప్పుడు ఏమైనా వచ్చింది మనకి, ఇలా వచ్చేసింది. మళ్ళీ ఇదే ఫార్ములా ఉంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ పై బై 3 a ప్లస్ బి కాదు, a మైనస్ బి, పై బై 3 మైనస్ ఎక్స్. సో అది ఇక్కడ. నౌ దిస్ ఈజ్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ పై బై 3 అంటే 1/4 మైనస్ సైన్ స్క్వేర్ బి. ఓకే. నౌ కాస్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ సైన్ స్క్వేర్, దట్ ఈస్ 1. కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ 1/4 3/4. నౌ f of x is equal to 3. మొత్తం ప్రాబ్లం అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే f of x is equal to 3/4. ఇది అక్కడి నుంచి మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా. ఒకసారి చూడండి కరెక్ట్గా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ క్లాత్ ఒకసారి తనకి తీసుకొచ్చానంతే. ఓకే. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇదే ఫంక్షన్ మనకు అర్థమైపోయింది కదా, ఇప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ కిందకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, f of x is a real valued function such that Forty-fifth question. F of x plus y is equal to,
సారీ ఈజ్ ఈక్వల్ టు కాదు ప్లస్ అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఈ పరిస్థితి ఆఫ్ ఇండియా ఏంటి? ఎఫ్ ఆఫ్ జీరో ఎంత? ఎఫ్ ఆఫ్ జీరో అనే ప్రతి మాటలో ఆప్షన్స్లో ఎఫ్ ఆఫ్ జీరో అనే వర్డ్ ఉంది. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ జీరో కావాలి. సో బెటర్ మనం ఏం చేద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకుంటున్నాను. ఇవన్నీ లాజిక్గా చేసే క్వశ్చన్స్ మీకు ఇంతకుముందు పేపర్ 1లో కూడా చెప్పాను. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జీరో 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో ఎఫ్ స్క్వేర్ ఆఫ్ జీరో. సో 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ఆఫ్ జీరో. క్యాన్సిల్ చేయదు ఆవేశపడి. సో కామన్ తీసుకోండి. సో వీ హ్యావ్, సో ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ 1. ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? నౌ ఇప్పుడు ఫంక్షన్ మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫంక్షన్, అది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అది కనుక్కోవాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేసిద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎఫ్. నాకు ఎలా ఐడియా వచ్చింది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరోని ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలంటే జీరో సబ్స్టిట్యూట్ చేసి ఇది వై అవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ వై. ఆడ్ ఫంక్షన్ అంటే ఈవెన్ ఫంక్షన్ ఎలా చెక్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కదా, అంటే ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ అలా వచ్చేసింది కదా, అందుకోసం అన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే జీరో, వై అంటే యాజ్ ఇట్ ఈస్ వై. ఇది మిగిలింది మనకి. ఓకేనా? ఇప్పుడు కేసు చూస్తున్నాం. ఫస్ట్ కేసు లెట్ ఇట్ బి 1 అనుకుందాం. సపోజ్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఎఫ్ ఆఫ్ జీరో జీరో. దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్, ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఇంటూ ఈ మొత్తం వాల్యూ. సో ఇట్ ఈస్ జీరో. నౌ ఎఫ్ ఆఫ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ వై, అంటే ఆడ్ ఫంక్షన్ కదా. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆడ్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దిస్ ఫంక్షన్ ఈజ్ ఆడ్, ఎఫ్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. నౌ ఈసారి ఎఫ్ ఆఫ్ జీరో అంటే 1 అనుకున్నాం. లెట్ ఇట్ బి ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. 1 అనుకుంటే యూ విల్ గెట్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ 1 కాబట్టి 2 ఎఫ్ ఆఫ్ వై. ఓకేనా? నౌ ఎఫ్ ఆఫ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఎఫ్ ఆఫ్ వై మైనస్ ఎఫ్ ఆఫ్ వై అంటే ఎఫ్ ఆఫ్ వై వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏ ఫంక్షన్ వచ్చింది చూడండి, ఈవెన్ ఫంక్షన్ వచ్చేస్తుంది. సో అది పరిస్థితి. ఓకే? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఇది కూడా గుడ్ క్వశ్చన్. ఇది ఓకేనా? జస్ట్ 1 మూమెంట్. ఓకే, జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 46th క్వశ్చన్. 46th క్వశ్చన్ ఏముందో చూద్దాం. క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అండ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది చూద్దాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ మోడ్ ఎక్స్. జీ ఆఫ్ మోడ్ ఎక్స్ అంటే జీ అనే ఫంక్షన్లో మోడ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. సో దిస్ ఈస్ జీ ఆఫ్ మోడ్ ఎక్స్. ఓకేనా? అయితే ఎక్స్ వాల్యూ in between minus 8/5 is less than x less than 8/5. Minus 8/5. Minus 8/5 is less than, minus 8/5 is less than x less than 8/5. 8/5 అంటే 1.6 కదా, అంటే minus 1.6 plus 1.6 minus 1 0 1 స్టెప్ ఉంది కాబట్టి మనకి step function కాబట్టి we have to consider the integers. Let us take any value in between these two. Minus 1.5 substitute చేద్దాం. Modulus of minus 1.5 means that is 1.5. 1.5 minus 3 minus 1.5. Step of minus 1.5 that is minus 2. Okay? In between the values. So mod ఉంది కాబట్టి as it is ఇవే వస్తాయి. ఇక్కడ కూడా minus 2 నే వస్తుంది.
ఓకేనా. నౌ -1 to 0, -0.5, -0.5 -3, -0.5 అంటే +0.5 అవుతుంది మాడ్యులస్ ఉంది కాబట్టి, అంటే -2.5 అండ్ మాడ్యులస్ ఉంది కాబట్టి యూ విల్ గెట్ -3. ఓకేనా. సో ఇక్కడ ఏమైనా వస్తుంది చూడండి, 0.5 -3 -2.5, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు -3, దిస్ ఈజ్ -2. ఎగ్జాక్ట్గా 0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ సరిపోయింది. సో మనకు వచ్చే వాల్యూస్ ఏంటి చూడండి, ఓన్లీ -2 అండ్ -3. సో ఎక్కడ చూసినా కానీ వీఆర్ గెటింగ్ ఓన్లీ 2 వాల్యూస్, దట్ ఈస్ -2 అండ్ -3 ఓన్లీ. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అలా చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, లిమిట్ యాజ్ n tends to infinite. Limit as n tends to infinite. 47th question. Limit as n tends to infinite, y power n plus x to the power of n to the power of 1 by n. ఇక్కడ చూద్దాం, సపోజ్ 0 less than x less than y అనుకుందాం. ఓకేనా. సో y తో డివైడ్ చేసేయండి, 0 less than x by y less than 1, అంటే x by వాల్యూ ఇన్ బిట్వీన్ 0 to 1. ఇన్ బిట్వీన్ 0 to 1 ఉన్నప్పుడు దీని పవర్ ఇన్ఫైనైట్ ఏమవుతుంది, మనకి 0 వచ్చేస్తుంది. కాబట్టి x by y రావాలి అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ y పవర్ n యాజ్ కామన్. సో y పవర్ n కామన్ తీసుకుంటే వీ హ్యావ్ 1 plus x by y whole to the power of n to the power of 1 by n. సో దిస్ ఈజ్ y. ఓకేనా. x by y పవర్ ఇన్ఫైనైట్ అంటే ది వాల్యూ ఏమొచ్చింది మనకి 0 పవర్ 1 by ఇన్ఫైనైట్. 1 by ఇన్ఫైనైట్ అంటే 0, y ఇంటూ 1 పవర్ 0 అయింది, 1 పవర్ ఇన్ఫైనైట్ కదా, 1 పవర్ 0 1. సో ఆన్సర్ ఏమైనా వచ్చింది చూడండి y. ఎప్పుడు ఇలా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ కేసు, 0 less than y less than x తీసుకున్నాం అనుకోండి. నౌ యూ డివైడ్ విత్ x, యూ విల్ గెట్ 1. సో y by x ఉంటే y by x to the power of infinite and you will get 0, because y by x value in between 0 to 1, in between 0 to 1 the power infinite it becomes 0. Now ఇప్పుడు x power n కామన్ తీసుకున్నాం, ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, x వస్తుంది. ఓకేనా. ఓకే, ఇది ఈ ప్రాబ్లం సొల్యూషన్. నెక్స్ట్ కొద్దిగా పేషెన్స్గా ఉండండి, కొద్దిగా బోర్డు మనతోటి 2 పేపర్లు వచ్చినాయి కదా, అలా ఇబ్బంది పెడుతుంది, ఏం కాదు. Next, let us go to the next question. 48th question. 48th question lo f of x is equal to x into e to the power of mod x plus step x minus 2 by step x plus mod x. Okay. 0 ప్లస్ 0 మైనస్ ఇలా ఇచ్చారు ఫంక్షన్స్. సో మనం కూడా 0 ప్లస్ సింపుల్గా చేస్తాను, బోర్డు కొద్దిగా మనకు కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా చూడండి, ఎక్స్ ఇంటూ ఇది మర్చిపోవద్దు, 0 ప్లస్ అన్నప్పుడు మోడ్ ఎక్స్ అనేది ప్లస్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. 0 ప్లస్ అంటే 0.1 కాబట్టి స్టెప్ అంటే 0, నథింగ్ టు వరీ. సో -2 బై సో ఎక్స్ ప్లస్ 0 రాయట్లేదు, ఇది మిగిలింది. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఈ పవర్ 0 -2, 1 - 2 -1. నెక్స్ట్ 0 మైనస్ మాట్లాడదాం. 0 మైనస్ అనుకున్నప్పుడు x ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ mod x ఈజ్ -x అండ్ దిస్ వన్ ఈజ్ -1, -2 బై x -1. 0 మైనస్ అంటే -0.1, -0.1 స్టెప్ ఎంత, -1. ఓకేనా. నౌ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 ఇంటూ ఈ పవర్ -1 -2 బై -1. సో 0 ఇంటూ ఫైనైట్ వాల్యూ కాబట్టి 0. సో 0 ప్లస్ దగ్గర -1, 0 దగ్గర 0, కాబట్టి దిస్ ఫంక్షన్ ఈస్ discontinuous, does not exist. Okay. Next 49th question. Limit as x tends to 0 sin nx of a minus n. This is step kadandi, మామూలు జనరల్, a minus n into nx minus tan x మామూలు బ్రాకెట్ ఇది by x square is equal to 0. పరిస్థితి ఆఫ్ ఇండియా ఏంటి, సింపుల్, sin nx ఉంది కాబట్టి by nx into nx. ఓకేనా. సో దిస్ వాల్యూ 1, దీంతో మనకు పని లేదు. x ఇక్కడ tan x by x అంటే x by x into 1 అయిపోతుంది కదా. సో ఇది 1, ఇక్కడ ఒక x మిగిలించండి, x కామన్ తీసుకుంటే ఈ x స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా. క్లారిటీగా చూసుకోండి, tan x by x into x. సో ఇక్కడ x వచ్చింది, ఇక్కడ ఒక x కామన్, ఆల్రెడీ ఇక్కడ ఒక x స్క్వేర్ క్యాన్సిల్.
సో వీ హ్యావ్ ఎన్ ఉంది ఇక్కడ, లోపల ఏముందో చూడండి, an minus n square minus 1 is equal to 0. Now n is equal to 0, but question లో n greater than 0 అని ఇచ్చారు కాబట్టి ఇది కాదు. an minus n square minus 1 is equal to 0. Now an is equal to n square plus 1. So a is equal to n square plus 1 by n. Okay. Now the next question, 50th question. F of x is equal to a plus sine of step x by x when x greater than 0 2 and b plus step of sin x minus x by x cube. This is x greater than 0, x less than 0, x is equal to 0. కనబడుతున్న బోర్డు కింద వరకు చూడండి ఒకసారి. నౌ ఇట్స్ ఓకే, ఒక 2 స్టెప్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇదేమని ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఒక్కొక్క వాల్యూ కనుక్కుందాం మనం. ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కదా ఇచ్చింది, అంటే 0 ప్లస్ 0.1 అన్నప్పుడు సైన్ 0 అయిపోతుంది. ఓకేనా, సైన్ ఆఫ్ 0 అంటే 0 బై ఎక్స్ అంటే 0 అని. అంతేకాని కొంతమంది డౌట్ వస్తుంది, ఎక్స్ ప్లేస్లో కూడా 0 పెట్టాలి కదా, ముందు ఫంక్షన్ని మనం డిఫైన్ చేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. సో దిస్ ఈజ్ సైన్ 0 అంటే 0 బై ఎక్స్ అంటే 0 బై 0 కాదు, 0 బై ఎక్స్ ఇట్ ఈస్ 0 అంతే. ఓకేనా, ఓకే. నవ్ ఇట్ ఈస్ 0, దీంతో పని లేదు. అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చేసింది చెప్పండి, ఏ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, సింప్లీ వి గాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటి, సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్. సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ రాద్దాం ఇక్కడ, ఇది స్టెప్ మర్చిపోవద్దు, ఇది స్టెప్. సైన్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అని చెప్పండి, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ x power 5 by 5 factorial and so on minus x step of by x cube. So x cancel. So x cube cancel చేస్తే ఇక్కడ x square మిగులుతుంది, ఇక్కడ ఏం లేదు కాన్స్టెంట్. సో ఇక్కడ x tends to 0 కాబట్టి ఇక్కడ అన్ని చోట్ల x అంటే 0 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఒకటే, -1 by 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ -1 by 6. స్టెప్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మీకు, -1. ఈజ్ ఇట్ క్లియర్? నౌ b ఆ వాల్యూ -1. సో దిస్ ఈజ్ b -1. b మైనస్ వాల్యూ మనం దేనికి ఈక్వల్ టు 2. సో b ఈజ్ ఈక్వల్ టు 3. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, లెట్ us మళ్ళీ ఒకసారి బోర్డు చెరిపే పని చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లోపల మీరు ఏంటో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా జస్ట్ కమింగ్ టు ప్యాసేజెస్, జస్ట్ 2 ప్యాసేజెస్ ఉన్నాయి, చేసేద్దాం, కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ అండ్ దెన్ ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ దట్ స్క్వేర్, దెన్ ఏ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ సర్కిల్ అండ్ సో ఆన్. ద ప్రాసెస్ కంటిన్యూస్ n టైమ్స్ వచ్చారు. ఫస్ట్ దేర్ ఈజ్ ఎ సర్కిల్, ఆ కాన్సెప్ట్ జాగ్రత్త చూడండి. ఫస్ట్ దేర్ ఈజ్ ఎ సర్కిల్ ఉంది, దిస్ ఈజ్ ఎ సర్కిల్. ఈ సర్కిల్ రేడియస్ r, లెట్ దిస్ ఈజ్ ఎ స్క్వేర్. ఓకేనా, ఈ సైడ్ లెంగ్త్ L1 అనుకుందాం, L1 ఇది L1. అప్పుడు వాట్ అబౌట్ డయామీటర్, డయాగ్నల్ చెప్పండి. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అంతే, ఏం లేదు ఇందులో క్వశ్చన్లో. ఇది డయామీటర్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్. సో డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు √2 L1. వాట్ అబౌట్ ద డయామీటర్ 2r. ఓకేనా, నౌ ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్. సో L1 ఇక్కడ మీకు సైడ్స్ రాస్తున్నాను, సైడ్స్ మనకు కావాల్సింది రేడియస్, రేడై. సైడ్ L1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది చూడండి, √2r. ఓకే, స్క్వేర్ రేడియస్. ఫస్ట్ రేడియస్ ఎంత మనకి, సర్కిల్ రేడియస్ r. సో ఇక్కడతో పని అయిపోయింది. సో L1 ఈజ్ ఈక్వల్ టు √2r. ఓకేనా, L1 ఈజ్ ఈక్వల్ టు √2r. ఇప్పుడు మన దగ్గర వీ హ్యావ్ ఏ స్క్వేర్, ఇప్పుడు స్క్వేర్ వచ్చేసింది, ఇది √2r, సైడ్ అంతే కదా, L1 ఈజ్ ఈక్వల్ టు √2r కదా, ఇది √2r. నౌ దెర్ ఈజ్ ఎ సర్కిల్ డ్రాన్ ఇన్ దిస్ స్క్వేర్, ఇందులో స్క్వేర్లో సర్కిల్. మళ్ళీ ఇది డయామీటర్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ అయింది ఇక్కడ, సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత
√2r ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. ఇది సెకండ్ సర్కిల్ కదా, ఆల్రెడీ ఫస్ట్ సర్కిల్ ఇది సెకండ్ సర్కిల్ కాబట్టి నేను R2 అనుకున్నా, డయామీటర్ కాబట్టి 2r. సో సైడ్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. ఇక్కడ ఇందాక డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు, చూసుకోవాలి జాగ్రత్తగా, సైడ్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. నౌ వాట్ అబౌట్ ఇక్కడ ఇందులో నుంచి మనకు R2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, R2 ఈజ్ ఈక్వల్ టు ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్ అయితే R2 ఈజ్ ఈక్వల్ టు r/√. ఓకేనా? సో సెకండ్ సర్కిల్ రేడియస్ ఎంత వచ్చింది మనకి, r/√2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకుందాం. ఇది ఒక సర్కిల్ తీసుకున్నాను, ఈ సర్కిల్ రేడియస్ ఎంత, r/√2. ఓకేనా? ఇందులో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ స్క్వేర్. ఇది ఇప్పటి వరకు ఒక స్క్వేరే ఉంది, ఒక స్క్వేర్, ఈ స్క్వేరే యాజ్ ఇట్ ఇక్కడ రాసాను. ఇప్పుడు ఈ సర్కిల్, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్, ఈ సెకండ్ సర్కిల్లో ఒక స్క్వేర్ ఇంట్రడ్యూస్ చేసాం మళ్ళీ. ఇప్పుడు ఈ సర్కిల్ రేడియస్ ఎంత, r/√2. అంటే ఇది L2 డయాగ్నల్ అంటే √2 L2, డయామీటర్, దీని డయామీటర్ అంటే 2 × r/√2, ఇది రేడియస్ కదా. ఓకే, సో √2 ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్, √2 క్యాన్సిల్. సో L2 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది చూడండి, r. ఓకేనా? సో అలా సైడ్స్ వస్తున్నాయి మీకు. అంటే ఇక్కడ నుంచి చాలు, ఇంతకన్నా ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు దీనికి. సో దీన్ని చూసి నెక్స్ట్ సైడ్ ఏమొస్తుంది, నెక్స్ట్ రేడియస్ ఏమొస్తుంది, r/2. రేషియో చూసుకోండి, అంటే r/2 √2 ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా. ఓకే, నెక్స్ట్ దీని పరిస్థితి ఏంటి, √2r r/√2 r/2 r/2√2 ఇలా వస్తుంది. ఇవి సైడ్స్. ఓకేనా? నౌ ఇప్పుడు మనం ఇది ఐడియా వచ్చింది కదా, జాగ్రత్తగా చూసుకోండి. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో పాస్ చేసుకొని మళ్ళీ ఫార్వర్డ్ మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి. ఓకే, నౌ ఇప్పుడు ఏరియాస్ ఆఫ్ సర్కిల్ చూద్దాం. ఏరియా ఆఫ్ సర్కిల్స్, సర్కిల్ ఏరియా అంటే πr² కదా, పై అన్నిట్లో పై ఉంటుంది, πr², అన్నిట్లో కామన్ తీసేద్దాం. r² ప్లస్ r²/2 r²/4 అండ్ సో ఆన్. సో πr² ఆఫ్ 1 ప్లస్ 1/2 1/4. సో πr² ఆఫ్ a into 1 minus r⁻n/1 minus r. ఓకేనా? సో 1 minus 1/2 means 2. So that is 2πr² of 1 minus 1/2n. It is sum of the areas of circles. Suppose n tends to infinity అని ఇచ్చారనుకోండి, 1/2 జీరో అయిపోతుంది, 1/2 పవర్ ఇన్ఫినిటీ కదా, జీరో అయిపోతుంది. సో 2πr². సైడ్స్, ఇప్పుడు ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ తీసుకున్నాం. ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, సైడ్ స్క్వేర్ అంటే దీని స్క్వేర్, 2r² ప్లస్ r² ప్లస్ r²/4 2 ప్లస్ r²/4 అండ్ సో ఆన్. యూ టేక్ 2r² కామన్ తీసుకున్నాం, 2r² కామన్ తీసుకుంటే 1 కామన్ తీసుకుంటే డివైడ్ చేయడం, 1/2 1/4 అండ్ సో ఆన్. సో 2r² ఆఫ్ 1 minus 1/2n/this one. సో ఇక్కడ 1/1/2 కాబట్టి 2 ఉంటుంది, అంటే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 4r² ఆఫ్ 1 minus 1/2n. సో n tends to infinity తీసుకున్నాం అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ, 4r². ఓకేనా? నౌ ద లాస్ట్ ప్యాసేజ్, ఇది ఒకటి మాట్లాడితే మనకి ఈ వీకెండ్ రిలాక్స్డ్గా అయిపోయినట్టే. ఆఫ్ కోర్స్ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా రాసుకుంటారు కాబట్టి స్ట్రైన్ అంతా మీరే. బాగా చదవండి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి, అది ఇంపార్టెంట్. ఒక 4 months మీరు కనుక కష్టపడితే 3-4 months లైఫ్ సెటిల్ అయిపోతుంది. మెయిన్స్లో ర్యాంక్ వచ్చిందంటే ఇక చూసుకునేదే ఉంది, అడ్వాన్స్ అనేది తర్వాత చూసుకోవచ్చు. f(x) ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ ax ప్లస్ 3, g(x) ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ b, and capital f(x) is equal to limit as n tends to infinite f(x) plus x to the power of 2n into g(x) by 1 plus x to the power of 2n as n tends to infinite. Continuous 1 దగ్గర అన్నారు. ఇప్పుడు 1 ప్లస్ మాట్లాడదాం. 1 ప్లస్ 1 కన్నా ఎక్కువైనప్పుడు x⁻2n, n అంటే ఇన్ఫినిటీ కదా, 1 పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది. 1 కన్నా ఎక్కువ, 1 అయినా చాలా అసలు ఇన్ఫినిటీ, కాబట్టి ఇది ఇన్ఫినిటీ వచ్చేస్తుంది ఆన్సర్.
కాబట్టి ఇన్ఫైనైట్ రాకుండా సింప్లిఫై ఎలా చేయొచ్చు, ఎక్స్ పవర్ 2n కామన్ తీసేద్దాం. ఎక్స్ పవర్ 2n ఆఫ్ 1 by x power 2n into f of x plus g of x by x power 2n of 1 by x power 2n plus 1. సో x power 2n అంటే ఇన్ఫైనైట్ అవుతుంది 1 కన్నా ఎక్కువ కాబట్టి. అప్పుడు 1 by ఇన్ఫైనైట్ అంటే 0. సో ఇది 0, ఇది 0. సో మనకు మిగిలిన ఏంటి చెప్పండి, g of x 1 కదా, x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1. నా 1 మైనస్ చూద్దాం ఈసారి. 1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ అయినప్పుడు పవర్ ఇన్ఫైనైట్ ఏమొస్తుంది, 0. సో ఇది మొత్తం 0, ఇది కూడా 0. ఇప్పుడు మనకు మిగిలిన ఏంటి చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే 1. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి, జీ ఆఫ్ 1 అని వచ్చేసింది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 ప్లస్ ఏ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి. పంపించింది 1 క్యాన్సిల్ అయిపోయింది. బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ఈసారి -1 దగ్గర చూద్దాం. -1 దగ్గర కూడా సేమ్ వస్తుంది, మీకు చూసుకోవాల్సిన పని లేదు. ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ -1. ఎందుకని అది కూడా కంటిన్యూస్ అని ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్లో. ఎఫ్ ఆఫ్ -1 అది కూడా ఇలాగే చేయాలి, -1 ప్లస్ -1 మైనస్, కాకపోతే దానికి రివర్స్లో వస్తుంది. ఓకే, సో -1 ఎఫ్ ఆఫ్ -1 అంటే -1 సబ్స్టిట్యూట్ చేయండి, 1 మైనస్ ఏ ప్లస్ 3. -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ప్లస్ బి. సో వీ హ్యావ్ వాట్ వీ హ్యావ్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 5. అక్కడ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -3. సో 2a ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే బి ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వస్తుంది అప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 4 అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు వాళ్ళు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఏ అంటే 1 కదా, సో ఎక్స్ ప్లస్ 3 జీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ప్లస్ బి. ఎక్స్ ప్లస్ బి మీన్స్ 4. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. నౌ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 4 మైనస్ 3 1 కదా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో 2 రూట్స్ వచ్చినాయి. ఆ 2 రూట్స్ ఏ సైన్లో ఉన్నాయి చూడండి, ఆపోజిట్ సైన్స్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సెకండ్ పేపర్ సొల్యూషన్. ఓకే, ఐ హోప్ మీరు బాగా రాశారు అనుకుంటా. కొంత పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 కొంత టైం పట్టింది, ఆటోమేటిక్గా కొంత టఫ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. పేపర్ 1 అయితే మీకు మంచిగానే స్కోర్ చేయొచ్చు, మీరు అరౌండ్ 60-70% దాకా చేయొచ్చు. పేపర్ 2లో కూడా మనకి 37 నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 54 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే కదా. సో ఇది ఒక 4, 8, 18 క్వశ్చన్స్ ఉన్నాయి. 18 క్వశ్చన్స్లో నా ఉద్దేశం ఒక 10 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఫస్ట్ పేపర్లో అయితే అరౌండ్ 14-15 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయొచ్చు అని. చేసిన వాళ్ళకి బెటర్, చేయలేకపోతే ఒకసారి సొల్యూషన్ చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఎగ్జామ్కి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.